అట్ సేమ్ టైం కొన్ని కంపెనీస్ ఉంటాయి ప్రాజెక్ట్ను వాళ్ళు కంప్లీట్ చేయలేరు, చాలా ఏళ్ళు పడి ఉంటుంది. అండ్ ఏదో విధంగా ప్రాజెక్ట్ దులిపేసుకొని పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాజెక్టులో పెడతారా పెట్టరా డబ్బులు తెలియదు. బట్ దే సెల్ అండర్ సెల్ అంటే ఇప్పుడు అక్కడ ఒక 7,000 ఉందనుకోండి, ఈవెన్ దే ట్రై టు సెల్ ఈవెన్ 3,500 ఆల్సో. అండ్ హౌ ఇస్ పాసిబుల్? అందుగురించే ఎక్స్ట్రీమ్ డౌన్ వెళ్ళొద్దు, ఎక్స్ట్రీమ్ టాప్కి వెళ్ళిపోవద్దు, రియలిస్టిక్గా ఆలోచన చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్టు స్టేటస్ ఏంటి, ఎన్ని నెలల్లో మనం పొజిషన్ ఇవ్వగలుగుతాం. ఎనీబడి పర్చేసింగ్ ఈరోజు మ్యాక్సిమం బ్యాంక్ లోన్స్కి వెళ్తారు, బయట అప్పులు తెచ్చేసుకుంటారు, లేదంటే ఉన్న ఎఫ్డీలు క్యాన్సిల్ చేసేస్తారు. మరి ఇవన్నీ చేసేసినప్పుడు మనం ఎంత తొందరగా మనం ప్రాపర్టీ తీసుకోగలుగుతామని కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు ఏంటి ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, దోస్ ప్రాజెక్ట్స్ ఓన్లీ రూల్ ద థింగ్స్. ఎందుకంటే ఈరోజు మేము తవ్వుతున్నాము, ప్రిలాన్ చేస్తున్నాము, పర్మిషన్ ఇంకా రాలేదు, ఇంకా ఏదో చేస్తున్నాము, మేము తక్కువ ఇస్తున్నాము, దిస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ బోగస్. అవి కాకుండా యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏ ప్రాజెక్ట్స్ అయితే ఒక మిడ్ స్టేజ్ దాటి అడ్వాన్స్కి వెళ్తున్నాయో, ఏ ప్రాజెక్ట్ అయితే నెక్స్ట్ 5-6 మంత్స్లో మనం హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారో, ఏ ప్రాజెక్ట్స్ అయితే మనకు 1-2 మంత్స్లో మనకి ఇవ్వగలుగుతారో, మన రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ అవుతారో, ఏ ప్రాజెక్టులో అయితే మన పిల్లల స్కూల్స్ మనం తొందరగా ఈ అకాడమిక్ ఇయర్ గురించి మనం పోవాలనుకుంటామో ఆ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆలోచన చేసేసి మీరు ఏదైతే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ వెల్ థాట్ అండ్ పర్ఫెక్ట్ డిసిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది.